భాను. హా నాన్నా, వస్తున్నా. ఏంటి నాన్నా? అక్కడ కార్తీక్ చెల్లెమ్మ నీకోసం ఎదురు చూస్తుంటారమ్మా. ఇది ఇప్పట్లో తీరే సమస్య కాదు తల్లి. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో తల్లి. అదేంటి నాన్నా, నన్నిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు? అవును తల్లి, డబ్బివ్వకుండా ఇక వైశాలి జీవితాన్ని చక్కబెట్టలేమన్న విషయం అర్థమైపోయింది. ఆ అభిరామ్ కూడా మాట వినేటట్టు కనపడట్లేదు. ఈ సమస్యలన్నీ ఏదో ఒక రకంగా నేను చూసుకుంటాను. ఏదో ఒక రకంగా ఆ అబ్బాయికి డబ్బిచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ వైశాల్ని వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాను. వీటన్నిటికీ ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. అన్ని రోజులు నువ్వు ఇక్కడుండడం మంచిది కాదు తల్లి. 2 రోజుల్లో వచ్చేస్తానని చెల్లెమ్మకి మాటిచ్చి వచ్చావు. ఇప్పుడు వెళ్ళకపోతే నీ ఇంట్లో కొత్త సమస్యలు మొదలవుతాయి. అందుకే చెప్తున్నాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. అవును బాను, కార్తీక్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం కదా. నువ్వు వెంటనే వెళ్ళిపోవడం మంచిది. నేను అమ్మకు మాటిచ్చాను నాన్న, వైశాలి జీవితం నిలబెడతానని. అమ్మ లేదన్నంత మాత్రాన నేను మాట తప్పలేను కదా. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పినా నేను ఓడిపోయాను అని తెలుస్తుంది. అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు కూడా తెలియదు. అందుకే నా జీవితంలో నేను ఎలా ఓడిపోయినా కనీసం వైశాలి జీవితాన్ని నిలబెట్టి గెలుస్తాను నాన్న. ఈ ప్రయత్నం మధ్యలో ఆగిపోకూడదు. అభిరామ్ తన నిర్ణయం చెప్పాడు, కానీ మార్చుకోడు అనడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు కోపంలో మాట్లాడిన మాటలు రేపు కోపం తగ్గాక ఆలోచనలోకి వస్తాయి కదా నాన్న. అందుకే వైశాలి జీవితాన్ని నిలబెట్టాకే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. అవును, మన ముగ్గురే ఉన్నాము. వైశాలి ఎక్కడా? ఎక్కడా? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది బాను. చాలాసేపటి నుంచి నాకు కనిపించలేదే. నేను గమనించలేదు. ఎంత పని చేసావు రాము. అసలే తన మనసు బాలేదు కదా. మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏం జరుగుతుందో. పదండి పదండి. అదిగో ఏంటి వైశాలి, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళాను బాను. ఏంటి తల్లి, మీ ఇంటికి వెళ్ళావా? ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? అసలే ఆ అబ్బాయి నీ మీద కోపంగా ఉన్నాడు. కోప్పడి ఏదైనా గొడవ చేసుంటే ఏం చేసుండేదానివి? అంతగా వెళ్ళాలి అనుకుంటే భానునో రామునో కూడా తీసుకువెళ్ళుండొచ్చుగా. అసలు నువ్వెందుకు వెళ్ళావు వైశాలి? అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నేను చెప్పాను కదా మీ ఇద్దరిని కలుపుతానని. నా మాట మీద నమ్మకం లేదా? నేను జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మగలను భాను. నేనెన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నా జీవితం నిలబెట్టడం కోసం నువ్వు నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నేను నిన్ను అపార్థం చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకులే అని నేనే ఆయనతో మాట్లాడాను. బాధే ఉందమ్మా. ఆయన మనసు మారింది. నన్ను ఇంటికి వచ్చేయమని చెప్పారు. ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నిన్ను మీ ఇంటికి వచ్చేమన్నాడా? ఏంటమ్మా నువ్వు అంటోంది? నిజమేనా? అవును పెద్దనాన్న, మీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని పరిస్థితి అంతా వివరించాను. అర్థం చేసుకోమన్నాను. ఎంతైనా నా భర్త కదా, నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. సరే వైశాలి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకన్నీ వదిలేసి నువ్వు మన ఇంటికి వచ్చే అన్నారు. అవునా? ఈ విషయం మీకు చెప్దామనే వచ్చాను. బాను, ఇక నువ్వు నా గురించి ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి వైశాలి, అంతా ఒక కళ్ళలా ఉంది. అంతలా నచ్చ చెప్తేనే అభిరామ్ వినలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే అంత ఈజీగా ఒప్పుకున్నాడా? అసలేం జరిగిందో చెప్పు. చెప్పాను కదా బాను, మీరందరూ మాట్లాడితే డబ్బు ఇవ్వలేదు అన్న కోపంతో మాట్లాడాడు. కానీ నేను కట్టుకున్న భార్యని కదా, నేను మాట్లాడేసరికి కరిగిపోయాడు. అందుకే నన్ను వచ్చేయమని చెప్పారు. నీకు
నీకేమైనా అనుమానం ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చి చూడు. నేను అక్కడే ఉంటాను, ఆ ఇంట్లోనే ఉంటాను, వాళ్ళతోనే ఉంటాను. అప్పటికైనా నీ అనుమానం తీరుతుంది. పోనీలేమ్మా, అబ్బాయి మారాడంటున్నావుగా, అది చాలు. ఇంకా ఈ విషయంలో మీరు నన్నేం అడగండి. నేను బట్టలు సర్దుకుని మా ఇంటికి వెళ్ళాలి. వైశాలి బయటకు ఒకలా మాట్లాడుతున్నా తన మనసులో ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇక నీకేం పని పాదు? ఎందుకొచ్చావు? నువ్వు ఇంట్లో ఉండడం నాకు నచ్చకపోయినా ఇంట్లో అందరూ నిన్న ఒక సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఈ ఇంట్లో మనిషివే అనుకుంటున్నారు. వాళ్ళందరూ నీ మీద అంత అభిమానం చూపిస్తున్నారు. కనీసం నీకు కొంచెం కట్టేసి ఉండాలి కదా. ఇప్పుడు నేనేం చేశానని నువ్వు పని కట్టుకొని వచ్చి మరి నన్ను తిడుతున్నావు? నువ్వు ఏం చేసావో నీకు తెలీదా? బాను ఎవరికి చెప్పకుండా వెళ్ళింది అంటే తను ఈ విషయాలన్నీ ఇక్కడ తెలియకూడదు అని అనుకుంది. మరి అలాంటి విషయాలు నువ్వెందుకు చెప్పావు? ఏంటి, నీ చెల్లెల గురించి చెప్పానని నీ కోపం వచ్చిందా? ఇక్కడ చెల్లెలు అక్క అన్నది కాదు సమస్య. తను చెప్పకూడదు అనుకుంది. అది తన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని గౌరవించడం అందరికీ మంచిది. అది నువ్వెందుకు బ్రేక్ చేసావు? అది అడగడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏయ్, ఏంటి పొద్దు పొద్దునే? నేనేమీ తప్పు చేయలేదు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు. నువ్వన్నావు కదా, నీ చెల్లెల కన్నా గొప్పగా నేను ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాను అని. అదే కరెక్ట్. ఆంటీ అంటే భాను కన్నా ఎక్కువ గౌరవం నాకుంది. కార్తీక్ అంటే భాను కన్నా ఎక్కువ ప్రేమ నాకుంది. అంకుల్ అన్నా బామ్మన్నా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ ఇల్లంటేనే నాకు ఎంతో ఇష్టం. ఈ ఇంట్లో వాళ్ళు చిన్న బాధపడ్డా నేను తట్టుకోలేను. ఈ ఇంటి కోడలిగా భాను నిజం చెప్పకుండా వెళ్ళడం భాను తప్పు. తనని తిట్టడం మానేసి నన్ను అంటున్నావేంటి? చూడు నీలిమా, నీ అభిమానం ఎంత ప్రమాదకరమైందో మా అందరికీ తెలుసు. నీకు బాను మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. బాను స్థానంలోకి కార్తీక్ జీవితంలోకి నువ్వు రావాలనుకున్నావు. అది తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ జంటను విడదీసి నువ్వు ఈ ఇంట్లో మంట పెట్టాలని చూస్తున్నావని నాకు బాగా తెలుసు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బానుని ఏదో విధంగా అందరూ తిట్టేలా చేస్తున్నావు. బానుని ఇంట్లోంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవేవి నాకు తెలియదనుకోకు. నువ్వు ఎంత తెలివిగా నటించినా, ఎంత గొప్పగా ఇంట్లో వాళ్ళ గురించి మంచిగా చెప్పినా నీ మనసులో ఉండే ఉద్దేశం అంటే నాకు బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని పార్దు. నువ్వు మాట్లాడుతుంది నీలిమతో అన్న విషయం మర్చిపోకు. నువ్వు కూడా ఈ ఇంటికి సొంత మనిషివేం కాదు, ఇంటికి అల్లుడివి మాత్రమే. అల్లుడు ఎప్పుడు ఈ ఇంటి మనిషి కాదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరిని పట్టుకుని పరాయివాడు అంటున్నావే? వీడి ఇంటికి పరాయివాడు కాదు, ఈ ఇంటి అల్లుడు. ఈ ఇంటి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇంట్లో కార్తీక్ ఎంత అధికారం ఉందో పార్దు కూడా అంతే అధికారం ఉంది. ఏంటి బామ్మ, నీ మనవడు అనేసరికి నీకంత కోపం వచ్చిందా? మరి నీ మనవడు నన్ను అనేసి మాటలు అంటుంటే నీకేమనిపించట్లేదా? చూడు, నీలాంటి చుప్పనాతి శూర్పణకతో ఇలాగే మాట్లాడాలి. అయినా బాను గురించి నీకెందుకే? బాను ఈ ఇంటి కోడలు. అత్తగారికి ఏం చెప్పాలో అదే చెప్తుంది. తన భర్తతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది. ఆ విషయంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? అదే కదా పార్దు అడిగాడు. అది నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది? కానీ నా మనవణ్ణి పరాయివాడన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు రా మనవడా, ఇక్కడెందుకు?